బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకంలో 2 నుంచి 3 లక్షల చొప్పున గుడ్విల్ తీసుకుంటున్నారు. తాజాగా బీసీ మైనార్టీ చెక్కులను 10 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కమిషన్ రూపంలో తీసుకోవడం చర్చకు దారితీస్తుంది. ఈ విషయం విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు కావు, మీడియాలో వస్తున్న వార్తలు అంతకన్నా కావు. స్వయంగా అధికార పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు. బీసీ కులవృత్తులకు ప్రభుత్వం అందజేసే ₹1,00,000 కోసం లబ్ధిదారులను 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అడుగుతున్నారని, ఇది తన దృష్టికి వచ్చిందంటూ జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో బీసీ కులవృత్తుల వారికి ₹1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగ పేరిట బీసీ ఆర్థిక సాయం చెక్కు రావటం సంచలనం కలిగిస్తోంది. ఈ విషయాన్ని సైతం రామన్న నోటి వెంట రావటం అధికార పార్టీ నాయకులు, గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల్లో ప్రదర్శిస్తున్న చేతి ఓటానికి అద్దం పడుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత బంధు పథకంలో 2 నుంచి 3 లక్షల చొప్పున గుడ్విల్ తీసుకుంటున్నారు. తాజాగా బీసీ మైనార్టీల చెక్కులోను 10 నుంచి 20,000 రూపాయలు కమిషన్ రూపంలో తీసుకోవడం చర్చకు దారితీస్తుంది. ఈ విషయం విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు కావు, మీడియాలో వస్తున్న వార్తలు అంతకన్నా కావు. స్వయంగా అధికార పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు. అందజేసే ₹1,00,000 కోసం లబ్ధిదారులను 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అడుగుతున్నారని, ఇది తన దృష్టికి వచ్చిందంటూ జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో బీసీ కుల వృత్తుల వారికి ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగ పేరిట బీసీ ఆర్థిక సాయం చెక్కు రావటం సంచలనం కలిగిస్తోంది. ఈ విషయాన్ని సైతం రామన్న నోటి వెంట రావటం అధికార పార్టీ నాయకులు, గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల్లో ప్రదర్శిస్తున్న చేతి ఓటానికి అద్దం పడుతోంది. పల్లెటూరు ఏర్పడతారు, ఒకడు ఉద్యోగస్తుల పేరు కూడా వచ్చింది. అవన్నీ కూడా నేను బీసీ వెల్ఫేర్ రాజకీయ గారికి చెప్తున్నా, అటువంటి సర్వే చేయొద్దు. అది ఎవరు చెప్పినా ఆదిలాబాద్ ఎంపీటీఓ గారికి 3 ఊళ్ళు బాగాపూర్, పట్టిసములుగామా, మా ఆ ఎంపీటీఓ ఊరికి వెళ్ళలే. మీరు వెళ్ళకుండా మీరు పంచాయత్ సెక్రటరీ పంపిస్తే కరెక్ట్ సర్వే జరగదు. జరిగితే మీరు ఒకసారి రీఇన్క్వైరీ చేయాలి. మీరు మూడు గ్రామాలకు కూడా వెళ్ళలేదు, నాకు తెలుసు. చెప్తున్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు వెళ్ళలే. మీకు వెళ్ళలే. మా బాగా రాజన్నతోటి, ఏమంతోటి మిగతా ఊరులను పిలిపించుకుంటారు. కాబట్టి దయచేసి, అంటే అందరికి ఇద్దాం, కానీ ఆ కులవృత్తే చేస్తలేడు. సరే ఇద్దాం, కానీ ముందు